వెల్కమ్ టు చిన్నారి కథల సమయం. ఒకప్పుడు గాఢమైన అడవిలో ధైర్యవంతుడైన రాజు విక్రముడు నడుస్తూ ఉన్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, బేతాళుణ్ణి పట్టుకోవడం. ఆ సమయంలో ఒక చెట్టుమీద నుంచి నవ్వు వినిపించింది. విక్రమా అని బేతాళుడు దిగాడు. విక్రముడు కోపంగా అన్నాడు, ఈసారి నిన్ను తప్పించుకోనివ్వను. నన్ను తీసుకెళ్లాలంటే ముందుగా ఒక కథ వినాలి అన్నాడు. విక్రముడు అంగీకరించాడు. బేతాళుడు కథ మొదలుపెట్టాడు. బేతాళుడు కథ మొదలుపెట్టాడు. ఒక చిన్న గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులుండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకరోజు వాళ్ళు మాట ఇచ్చుకున్నారు, మనమంతా ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. అలా సంతోషంగా జీవిస్తుండగా ఒకరోజు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, దయచేసి నన్ను కాపాడండి, నాకు ప్రమాదముంది అని అడిగింది. అప్పుడు మొదటి స్నేహితుడన్నాడు, నేను నిన్ను కాపాడుతాను. రెండో స్నేహితుడన్నాడు, నేను నీకు ఆహారం, సహాయం చేస్తాను. మూడో స్నేహితుడు ధైర్యంగా చెప్పాడు, నీకోసం నా ప్రాణం కూడా ఇస్తాను. ముగ్గురూ కలిసి ఆమెను రక్షించారు. కాని సమస్య అక్కడే మొదలైంది. ముగ్గురూ గొడవపడటం ప్రారంభించారు. మొదటివాడన్నాడు, నేనే ఆమెను కాపాడాను, ఆమె నాతో పెళ్లి చేసుకోవాలి. రెండోవాడన్నాడు, లేదు, నేనే ఆమెను చూసుకున్నాను. మూడోవాడన్నాడు, నేనే నా ప్రాణం పెట్టాను. ఇక్కడ బేతాళుడు కథ ఆపి విక్రముణ్ణి అడిగాడు, విక్రమా, ఈ ముగ్గురిలో ఎవరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? ఆమె ప్రాణాన్ని నిజంగా కాపాడినవాడే అర్హుడు, కాబట్టి అతడే పెళ్లి చేసుకోవాలి. అంతే. బేతాళుడు మళ్ళీ నవ్వాడు. నువ్వు మళ్ళీ మాట్లాడావు విక్రమా, నేను వెళ్తాను అని చెప్పి మళ్ళీ చెట్టెక్కి పారిపోయాడు. విక్రముడు నిరాశగా అన్నాడు, అయ్యో, మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టాలి. నీతి: ప్రాణాన్ని కాపాడటం గొప్ప పని. మా కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మా వీడియోలను చూడండి.